ఆదివారం రాత్రి 11:40 రెండవ పట్టణ పోలీస్ సిబ్బంది ఆయన కానిస్టేబుల్ నాగబాబు, హోంగార్డు కాళీ అనువారు రాత్రి గస్తీ తిరుగుతుండగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వెనుక సోనోవిజన్ షోరూం దగ్గరలో ముగ్గురు వ్యక్తులు తాగి గొడవ పడుతుండగా వారిని పై నైట్ బీట్ సిబ్బంది ఆపుతుండగా ముగ్గురు వ్యక్తులు పోలీస్ యూనిఫామ్ లో ఉన్న నైట్ బీటీ సిబ్బందిపై దాడి చేసి గాయపరిచి పారిపోయారు. అంతటా వారిపై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ రాజమహేంద్రవరం నందు కేసు నమోదు చేయబడింది. తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహ కిషోర్ ఉత్తర్వుల మేరకు సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ సారథ్యంలో రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ వారి సిబ్బందితో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కేసు నమోదు చేసిన 24 గంటల్లోపు సదరు కేసుల ముద్దాయిలను సోమవారం రాత్రి 8 గంటలకు రాజమహేంద్రవరం ఈస్ట్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. సార్ కనెక్ట్ అయ్యండి, ఫోన్ చేయండి. చెప్పండి ఫోన్ చేసి చెప్పండి, మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. సరే అయిపోయింది స్టార్ట్ అయిపోయింది. ఇలా అనిపించి చెప్పేసి ఉంటే బయట వేసి ఉంటాం. లైవ్లో వీడియో కాదు మేడం, ఫోటో కాదు. ఓకేనా? మనకి మొన్న నైట్ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఒక ముగ్గురు వ్యక్తులు తాగిన మత్తులో బీట్ సిబ్బంది మీద అడగడానికి వెళ్ళి బీట్ సిబ్బంది మీద 2 టౌన్ సిబ్బంది మీద వాళ్ళ మీద తిరగబడి వాళ్ళకి మిస్బిహేవ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అందరూ కూడా వీడియో చూశారు. సో ఎవరైతే ఆ ముగ్గురు వ్యక్తులు ఈ స్టేషన్ సిబ్బంది మీద ఇట్లాగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళని మనము ఇమీడియట్గా అరెస్ట్ చేసామండి. అరెస్ట్ చేసి అండ్ ఇవాళ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ముద్దాయిల వివరాలు వచ్చేసి కట్టుంగ హరీష్, ఇతనికి ఇంతకుముందు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి అండ్ రాజనగరం పిఎస్లో రౌడీ షీట్ కూడా ఉందండి. అండ్ కర్రీ దుర్గా ప్రసన్న కుమార్, ఇతను రాజ్గోడ్లో ఉంటారు. అండ్ ములపర్తి వినోద్, ఇతను కూడా రాజ్గోడ్లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఆ రోజు వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి అతను బాడీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఫస్ట్ ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడికి పోయి అక్కడ సిబ్బందితో గొడవ పడడం జరిగింది. సో వాళ్ళు అక్కడ అట్లా ఇవ్వడం కుదరదని చెప్పాక సో వాళ్ళు అదే తాగిన మత్తులో వచ్చి మళ్ళీ కంటిన్యూస్గా ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ కూడా సో తాగుతూ గొడవపడి న్యూసెన్స్ చేస్తుండగా అటుగా వెళ్ళిన బీట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆపి మీరు ఎందుకు ఈ టైంలో ఇక్కడ ఉన్నారు, న్యూసెన్స్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు వెంటనే అక్కడ ప్రశ్నించిన కానిస్టేబుల్ మీద అండ్ హోంగార్డ్ మీద కూడా తిరగబడి చాలా అరగంటగా బిహేవ్ చేశారు. సో ఏదైతే ఉందో వాళ్ళకి వెంటనే మనం ప్రొసీజర్ ప్రకారం ఎఫ్ఐఆర్ చేసాం అండ్ వెంటనే 24 అవర్స్ లోపల కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఏవైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయో సో మనం చాలా వరకు కూడా ఇటువంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ కానీ ఎంతో బాగా టౌన్లో మనము కంట్రోల్ చేస్తున్నాము రీసెంట్ టైమ్స్లో. బట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ ఇది ఏదైతే ఉందో సో ఖచ్చితంగా జిల్లా ఎస్పీ గారు కూడా సీరియస్గా తీసుకున్నారు ఈ విషయాన్ని. అండ్ ఆల్ పోలీస్ స్టేషన్స్కి, ముఖ్యంగా రాజమండ్రి టౌన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి కూడా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి నైట్ కూడా మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి నైట్ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తాము. సో ఎవరైతే దాన్ని ముఖ్యంగా తాగేసి అల్లరి చేసే వాళ్ళని
వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మనము స్టేషన్ తీసుకొని వస్తాము. సో వాటికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలో, సో ఎలాగా చేయాలో ఖచ్చితంగా చేస్తాము. సో ఏదైతే ఉందో సో ఖచ్చితంగా దిస్ ఈజ్ వార్నింగ్ అనుకోండి. ఎవరైతే ఎటువంటి ఇక నుంచి చేయాలనుకుంటున్నారో, చాలామంది కూడా రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర అండ్ ఘాట్స్లో కానివ్వండి, ఇట్లాగా పని లేకపోయినా కూడా ఊరికే బండ్లు వేసుకుని తిరగడము, సైలెన్సర్లు పీకేసి తిరగడము, సో ఇటువంటి యాక్టివిటీస్ ఏమన్నా కూడా ఖచ్చితంగా వాటిని స్పేర్ చేయము. పోలీసు ఎవరు కూడా స్పేర్ చేయరండి. సో ఎవరైతే ఉన్నారో మనం ఇంకా ప్యాట్రోలింగ్ కూడా మనము ఇంక్రీజ్ చేసి సో ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసుకుంటున్నాము. సో ఎవరైతే ఈరోజు మొన్న అలర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు మనం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అండ్ దిస్ షుడ్ బి అ కాషన్ టు ఎవ్రీబడి. సో ఇటువంటి యాక్టివిటీస్ ఎవరు చేయాలనుకున్నా ఖచ్చితంగా వాళ్ళందరి మీద మనం స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాము. అండ్ వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేసి సో ఇంకా వాళ్ళ మీద ఎప్పుడు కూడా మనం నిఘా అనేది ఉంటుంది. అండ్ పబ్లిక్కి కూడా ఒకటే రిక్వెస్ట్ అండి, సో ఇటువంటి న్యూసెన్స్ ఇన్సిడెంట్స్ ఏమన్నా మీ ఏరియాస్లో ఎక్కడైనా ఉంటున్నా, నైట్ టైం ఎవరైనా ఇబ్బంది కలిగిస్తున్నా వెంటనే 112కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాము. సో మీరు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉన్నా వెంటనే రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. కానిస్టేబుల్ మీద ఎందుకు వీళ్ళు దాడి చేయాల్సి వచ్చింది? వాళ్ళని ఆపి ఎందుకు ఈ టైంలో ఇట్లా ఉన్నారని అంటే ఇంకా వాళ్ళకి తాగిన మాత్రం చేసినారు. టౌన్ అంతా కూడా 24 మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి రౌండ్ ది క్లాక్ వైన్ షాపుల దగ్గర కంట్రోల్ లేకుండా పోయింది అనేది ఇప్పుడు సిటీలో ఎక్కువగా. యాక్చువల్లీ మనము ఇది కూడా చెప్పాలి. సో ఆల్ ఇప్పుడు ఏదైతే టీమ్స్ అని చెప్పామో సో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పర్మిటెడ్ టైంకి సంబంధించి ఏ ఒక్క షాప్ కూడా తెరిచి పెట్టకుండా ఉంచాలని చెప్పి కూడా ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. సో ఇక ఖచ్చితంగా సో ఆల్ ఎస్టాబ్లిష్మెంట్స్ సో ఏదైతే మీ పర్మిటెడ్ టైమ్స్ ఉన్నారో 10-10:30 కల్లా మీరు క్లోజ్ చేసేసేయాలండి. ఈవెన్ వైన్ షాప్స్ కానీ, బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ మీ పర్మిటెడ్ టైంకి మించి మీరు సేల్స్ చేసినా ఏం చేసినా కూడా యాక్షన్ తీసుకుంటారు. ఒక అతనికి ఉందండి, కట్టున్న హరీషన్ అతనికి మండపేటలో మర్డర్ కేసు ఉంది. రాజనగరంలో కూడా ఒక 307 ఉంది. రౌండ్ షీట్ కూడా ఉంది అతనికి. ఇతను ఇక్కడ టౌన్లో డ్రింక్ చేసి ఉన్నారండి. కంటిన్యూస్గా తాగుతూ ఉన్నారు వాళ్ళు. ఆ మధ్యలో జరిగింది అక్కడ మద్యం షాపుల దగ్గరే కాకుండా ఆ పక్కన కిళ్ళి కొట్ల దగ్గర అక్కడ కూడా పొద్దున్నపటి నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటున్నారు. చుట్టుపక్కల కూడా మీరు బార్ షాపులో అనుమతించట్లేదు, మద్యం షాపులో అనుమతించట్లేదు, పక్కన కిళ్ళి కొట్లు ఇచ్చేస్తున్నారు కదా, తాగేస్తున్నారు కదా, రోడ్డు పక్కనే కూర్చొని డ్రింకింగ్ చేస్తున్నారు. పేపర్ మిల్లు సెంటర్, ఆర్కాడ్ గార్డెన్స్, దానవాయిపేట, ప్రకాష్ నగర్ ఈ చుట్టుపక్కల అన్ని కూడా ఇలాగే ఉన్నాయండి. మామూలుగా ఇప్పుడు బాగా ఎక్కువ ఉన్నది మేడం. కూడా మీరు మఫీలో వెళ్తే కానీ మీకు తెలియదు. మనము యాక్చువల్లీ ప్రతిసారి ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేసుకుని ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళందరి మీద కూడా మల్టిపుల్ కేసెస్ పెడుతున్నాము. ఇదే స్టేషన్ లో ఒక 200 కేసులు పెట్టుంటారు లాస్ట్ మంత్. సో మనము ఓపెన్ డ్రింకింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామండి. అండ్ ఎవరైతే వైన్ షాప్స్ వీటి దగ్గర ఉన్నారో మేమే పోయి విజిట్ చేస్తున్నాం. అందరి దగ్గర ఫ్లెక్సీస్ అవేర్నెస్ కి కూడా ఏర్పాటు చేసాం. బట్ మీరు ఏదైతే ఏరియాస్ చెప్పారో ఆ కన్సర్న్డ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ కి కూడా మనం చెప్పి ఆ ప్లేసెస్ లో ఇంకా నిఘా పెట్టమని చెప్తామండి. అనేక ఆరోపణలు వస్తున్నాయి మీ సిబ్బంది మీద కూడా. ఇటీవల ల్యాండ్ కబ్జాలకు సంబంధించి మీ సిబ్బందిలో పాత్ర ఉందంటున్నారు. కొంతమంది బాధితుల పక్షాన్ని నిలబడుతున్నారు. ఎవరైతే దాడి చేసిన పక్షం నిలబడుతున్నారు, పబ్లిక్ దాడి చేసినా కూడా కేసులు నమోదు లేదండి. ఇప్పుడు ఏదైతే ఉన్నదో దానికి ప్రూఫ్స్ ఎటువంటి ఇది లేదు. ల్యాండ్ కబ్జా చేసినారని మీరు ఏదైతే ఓకే, ఇప్పుడు అది ఇష్యూ కాదు. బట్ స్టిల్ మా వాళ్ళు ఎవరు కూడా సివిల్ డిస్ప్యూట్స్ లో ఇంటర్ఫియర్ అవ్వరు. అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పైన అధికారుల దగ్గరికి ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు. సో అది మా దృష్టికి అయితే ఎవరు తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదైందండి. తర్వాత బహిరంగ అతని మీద దాడి చేసిన వాళ్ళ ల్యాండ్ లోకి వెళ్ళిన సార్ అక్రమంగా కేవలం ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళకి సపోర్ట్ గా మీ సిబ్బంది ఉన్నారు. దాని మీద మనం ఎవరికి సపోర్ట్ లేదండి. ఇంకా రిఫర్ చేయలేదు కదా. అది ఎప్పుడో 10 ఏళ్ల క్రితం జరిగింది, 2014లో. అప్పుడు ఆ ఫ్యాక్ట్స్ అప్పుడు మాకు తెలియదు. ఆయన కంప్లైంట్ ఇచ్చిన వెంటనే మనం ఎఫ్ఐఆర్ చేసామండి. వాళ్ళకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఎటువంటి సివిల్ డిస్ప్యూట్స్ లో కూడా ఇంటర్ఫియర్ అవ్వకూడదు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు మేడం. చార్జ్ షీట్ దాఖలు చేయట్లేదు, మొత్తం అరెస్ట్ చేయట్లేదు, ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి.
ఎక్కడా లేదండి, అట్లేం లేదు. మేము ఖచ్చితంగా మా ఎవ్రీ ఛార్జ్ షీట్ ఇస్ బీయింగ్ మానిటర్డ్. టైం లోపల ఛార్జ్ షీట్ వేస్తామా లేదా అన్నది కూడా మాకు టార్గెట్ ఉంది. సో అట్లా ఎటువంటి దాంట్లో సో ఇంతకు ముందులాగా సంవత్సరాల తరబడి కేసెస్ పెండెన్సీ పెట్టేదాన్ని కూడా ఇప్పుడు లేదు. సో కొత్త చట్టాలు, కొత్త బిఎన్ఎస్ చట్టాలు వచ్చాక సో ప్రతి ఛార్జ్ షీట్ 60 రోజుల లోపల కొన్ని ఛార్జ్ షీట్స్ చేయాలి, లేకపోతే 90 days ఇస్ ద మాక్సిమం టైం టు ఫైల్ అ ఛార్జ్ షీట్. సో ఏది కూడా మేము పెండెన్సీ పెట్టడానికి కూడా లేదండి. అంటే 90 రోజులు దాటికి చాలా ఉన్నాయి మేడం, ఇప్పుడు ఛార్జ్ షీట్ దాటి చెప్తున్నానండి, ఇది ఆల్మోస్ట్ మనకి లాస్ట్ 3-4 months నుంచి కొత్త చట్టాలు 1 year ఇచ్చిన దాని ప్రకారం ఇంక నుంచి అటువంటి డిలే జరగదని చెప్తున్నాను. అదే చెప్తున్నాను. నైట్ పెట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది మేడం గారు ఇప్పుడు. నైట్ పెట్రోలింగ్ మనం ఎప్పుడు చేస్తున్నామంటే టౌన్ పరిధిలో రోజు బీట్ సిబ్బందితో పాటు యాక్చువల్లీ ఒక 6 స్పెషల్ పార్టీస్ రోజు తిరుగుతాయి. సో నిన్న ఎస్పీ గారు ఇంకా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇచ్చారు. ఇది ఇన్సిడెంట్ చాలా సేపు జరిగింది, ఆ వీడియో 6 నిమిషాలు అవుతుంది. వాళ్ళు మన చేసిన కానీ మన స్టాఫ్ అయినా మనకి ఇంటిమేట్ చేసినా మన వాళ్ళు అక్కడ రీచ్ అవ్వలేకపోయారండి, లేకపోతే ఎందుకు అట్లా లేదండి. వాళ్ళు కొద్దిగా వాళ్ళతో డీల్ చేసే క్రమంలో ఇట్లాగా అన్కంట్రోలబుల్ ఉండేటప్పటికి వాళ్ళు యాక్చువల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో 10 నిమిషాలు లేట్ అయింది. ఎస్ఐ గారు చెప్పిన వెంటనే 11:30 కల్లా రీచ్ అయిపోయినారు. 5 నిమిషాలు ఆయన రీచ్ అయ్యారు. సో మనము వెళ్ళాము. సో దాంట్లో ఎటువంటి ఇది లేదు. వాళ్ళు జస్ట్ కొద్దిగా చెప్పేది ఒక 5-10 నిమిషాలు లేట్ చేయడం వల్ల జరిగింది తప్ప వెంటనే ఇన్ఫార్మ్ చేశారు. ఓకే థ్యాంక్ యూ. అన్న ఒకసారి చెప్తావా? అదే